ఈరోజు హంద్రీనివా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క అధికారులతోటి అదేవిధంగా మరి ఎవరైతే ఏజెన్సీలతో కూడా ఒక రివ్యూ కూడా ఈరోజు కర్నూలులో నిర్వహించడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి హంద్రీనివా పనులు మనం ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసి 3,850 కోట్ల రూపాయలు వెచ్చించి 738వ కిలోమీటర్ శివారుకు సైతం ఈ యొక్క కృష్ణమ్మ జలాలని మనం తీసుకుని వెళ్ళాం. ఈ హంద్రీనివా కెనాల్స్లోకి వాటర్ తీసుకెళ్లడమే కాదు, ఆ యొక్క హంద్రీనివా కాలువల్లోకి వచ్చినటువంటి నీరు ఏదైతే ఈ యొక్క 38 నియోజకవర్గాలు ఏదైతే హంద్రీనివా వెంబడి ఏవైతే ఉన్నాయో, ఏదైతే యొక్క కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి చెరువుకి కూడా నీరు నింపేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేటువంటి లక్ష్యంలో భాగంగానే మరి ఈరోజు చూస్తే మరి హంద్రీనివా వెంబడి 517 చెరువులుంటే అందులో ఇప్పటికి చూస్తే 174 చెరువులు పూర్తిగా నింపడం జరిగింది. మరొక 125 చెరువులు పాక్షికంగా నిండుతూ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 299 చెరువుల్ని ఈవేళ నీరు అందించడం జరిగిన పరిస్థితి. ఇంకా మిగిలినటువంటి 218 బ్యాలెన్స్ ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని కూడా ప్రయారిటీ ప్రకారం 1 by 1 క్లియర్ చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు ఎవరైతే హంద్రీనివాకు సంబంధించినటువంటి సిఈలు, ఎస్సీలు, ఈఈలు వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఖరి చెరువు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా చెరువులు నింపేటువంటి కార్యక్రమానికి మరి ఏదైతే ఇక ఇరిగేషన్ శాఖతో పాటుగా రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే తహసీల్దారులు, విఆర్ఓస్ వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి చెరువు నింపేటువంటి కార్యక్రమంలో కలెక్టర్స్ కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కలెక్టర్స్ కూడా మేము కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క హంద్రీనివా ఏదైతే ఈ యొక్క నీరు రేపు ఫిబ్రవరి నెల వరకు కూడా ఆఖరి మైలు వరకు తీసుకొస్తాం కాబట్టి ఇప్పటి వరకు నిండినటువంటి చెరువులతో పాటుగా మిగిలిన బ్యాలెన్స్ చెరువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నెల 2 నెలల్లో ఫిబ్రవరి లోపల పూర్తి స్థాయిలో నింపేటువంటి విధంగా ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా అధికారులకు ముందుకెళ్లేటువంటి విధంగా ఇవాళ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ప్రజలు కూడా గుర్తు చేసుకుని, ఎందుకంటే ఈరోజు హంద్రీనివా ఆఖరి మైలు వరకు నీరు తీసుకురావడమే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులకు కూడా ఇవాళ నీరు నింపుతూ ఉన్నాం. మరి గత పాలనలో మీరందరూ కూడా చూస్తారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు సినిమా సెట్టింగ్లు వేసి అద్దె ట్యాంకర్లు తెచ్చి మరి ఆ రోజు బెంగళూరు నుంచి పూలు తెచ్చి మరి అద్దె గేట్లు పెట్టి ఆయన అద్దె ట్యాంకర్లో నీళ్లు వదిలాడు. ఆయన మళ్ళీ హెలిప్యాడ్కి వెళ్ళి హెలికాప్టర్ ఆకాశంలోకి వెళ్ళే లోపలే ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి నేలలో మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు అట్లా కాదు, చంద్రబాబు నాయుడు గారి కుప్పం వరకు కూడా నీళ్లు లాస్ట్ మైల్కి తీసుకెళ్లడమే కాదు, అక్కడ పరమ సముద్రం నీరు కూడా కలకల్లాడుతూ నింపి అందులో బోట్ షికారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం అంటే రాయలసీమ పట్ల సాగునీటికి ఒక చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డ అని చెప్తాడు, కానీ 5 సంవత్సరాల్లో గుండెకాయలంటే హంద్రీనివాకు ₹1 పెట్టలేదు, ఒక అర్బస్తా సిమెంట్ పని చేయలేదు. మరి ఆఖరికి మోటార్లకి సంబంధించిన కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో. అంటే ఈరోజు మళ్ళీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ప్రతి వారం రివ్యూ చేసి 1 సంవత్సరంలో ఈ పనులు పూర్తి చేయడమే కాకుండా మళ్ళీ 2వ దశగా ఏదైతే మడకశిర బ్రాంచ్కి సంబంధించి అక్కడ ఏదైతే మరి హిందూపురం కానీ, పెనుగొండ కానీ, మడకశిర కాన్స్టిట్యున్సీల వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి వాటిని కూడా వైండింగ్ చేయడం, అదేవిధంగా లైనింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా మరి ఈవేళ ఎస్టిమేషన్లు కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయమని చెప్పడం. అదేవిధంగా హంద్రీనివాకు సంబంధించి 400 కిలోమీటర్స్ నుంచి లాస్ట్ మైల్ 554 కిలోమీటర్ వరకు అంటే ఏదైతే అడవిపల్లి రిజర్వాయర్ అక్కడి నుంచి నేవా బ్రాంచ్ కెనాల్ వరకు తిరుపతి కళ్యాణి డ్యామ్ వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం వాటిని కూడా ఈ యొక్క హంద్రీనివా వర్క్స్ ని
మళ్ళీ ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా పెంచుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమ ఒక రతనాల సీమగా మార్చేటువంటి క్రమంలో ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది.